ఆదర్శ రైతుల కథ కంచికి చేరింది. అల్లూడిలో సిరులు పండించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ పక్కదారి పట్టింది. రైతులకు సలహాలు అందించాల్సిన వారు రాజకీయాలు వెలగబెడుతుంటే సమస్యలకు పరిష్కారం దొరక్క అన్నదాత అల్లాడిపోతున్నాడు. పథకం లక్ష్యం ఏమో కానీ ప్రభుత్వ లక్ష్యం మాత్రం 100% నెరవేరినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలకు ఉపాధి మార్గం దొరికినట్లు అవగతమవుతోంది. పంట సాగు నుంచి కోత వరకు అన్నదాతలకు సలహాలు సూచనలు అందించి వ్యవసాయాన్ని పండగలా మార్చే గొప్ప లక్ష్యంతో ఆదర్శ రైతు వ్యవస్థ ఏర్పాటైంది. గ్రామాల్లో మంచి దిగుబడులు సాధించే ఆదర్శవంతుడైన రైతుకే ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ప్రతిఫలంగా వారికి 1000 రూపాయల జీతం, ఉచితంగా వ్యవసాయ మాసపత్రిక అందించేందుకు బడ్జెట్లో 150 కోట్లు కేటాయించారు. లక్ష్యం బాగానే ఉన్నా ఆచరణే అధ్వానంగా తయారైంది. రైతుల ఎంపిక ప్రక్రియ ఎంపీడీఓలతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు అప్పగించడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆదర్శ రైతు ముసుగులు తొడిగారు. ఫలితంగా రైతన్నలకు పాత కష్టాలు తప్పడం లేదు. ఒక్క రూపాయి చెక్క దీంట్లో సార్ మేము ఇంత అవసరం పడి చేసి అన్ని కొలబోయి పొద్దు యుక్త జాతులు ఇంటికి పోయినట్లుంది కానిపోయాడు అంటే అది ఇది అని మేము అనంతలో పోయి తెచ్చుకొని కొట్టుకున్నాం. మాకు ఊరు ఆదర్శ రైతులు చెప్పనేలే. కాదప్ప మీరు ఎన్నో 4 చెప్పాలి కదంటే అధికారుల మీద మేము మాట్లాడకూడదు అండి. మరి మేము ఏం చేస్తాం సార్? పంట ఏమీ లేదు, ఎత్తిపోయింది. మాకు పంట అనుకుంటే ఆదేశ రైతు ఏడీ లేడు. జేడీ వచ్చినా కూడా ఊరికి వద్దంటే దింకొని పోయినాడు. ఈ ఆదేశ రైతులు ఏంది చెవికి వేసుకునే తట్లు లేరు. ఇల్లు చాలా పలికినాళ్ళు ఉన్నారు, జీతాలు తీసుకునేకున్నారు. ఏంటిది లేదు ఇళ్లలో. అనంతపురంలో పరిస్థితి గమనిస్తే జిల్లాలో 2500 మంది ఆదర్శ రైతులు ఉన్నారు. వీరిలో వ్యవసాయంపై ఆధారపడిన వారు 10% మాత్రమే. మిగతా వారంతా రాజకీయాలు, వ్యాపారం చేసేవారే. అయినా వారికి అందే వేతనాల్లో మార్పేమీ లేదు. అన్నదాతలకు మాత్రం కష్టాలు వచ్చినా పలకరించేవాడే లేడు. నాసిరకం విత్తనాలతో ఇప్పటికే చాలా మంది నష్టపోయారు. ఎరువుల కోసం రోడ్డెక్కక తప్పడం లేదు. చెప్పులు అడిగేలా తిరిగినా బ్యాంకులు రుణాలు ఇవ్వవు. కనీసం గోడు వెళ్లబోసుకుందామన్నా వినేవారు ఉండరని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు మండలంలో ఏమాత్రం ఆదర్శం అన్న పదానికి అర్థం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈరోజు వ్యవసాయ విధానాలపైతేనేమో మార్కెట్లు, ఇత్తనాలు, ఎరువులు, కరెంటు, ఈ మౌలికమైన పంటకి సంబంధించిన ఉత్పాదకాల విషయంలో ఏమాత్రం కూడా అవగాహన లేదు వాళ్ళకి. గ్రామాల్లో లేకుండా వాళ్ళు వృత్తిపరంగా వేరే బిజినెస్ చేసుకుంటూ ఇంకో రకం చేసుకుంటూ వాళ్ళు ఎక్కడో వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఉపయోగపడే కార్యకర్తలకు ఎంతో ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అల్టిమేట్గా జరిగింది ఏమంటే వాళ్ళు అనుకున్న పర్పస్ నెరవేరిందిగా దీనివల్ల వ్యవసాయానికి ఎక్కడ ఏమాత్రం కూడా మేలు జరగలేదు. ఏ ఊళ్ళో కూడా పలానా ఆదర్శ రైతు నుంచి మా గ్రామంలో వ్యవసాయం అభివృద్ధి అయిందనో, లేదంటే వ్యవసాయం చేస్తున్న వ్యవసాయదారులకు వారి నుంచి సరైన సూచనలు, సలహాలు వస్తా ఉన్నాయన్న విషయం ఒక్కరు కూడా చెప్పిన పాపం లేదు. వైరస్తో మాడి మసైపోయిన వేరుశనగ పంట ఒక ఆదర్శ రైతు పొలంలో ఉంటే ఆశ్చర్యం కలగక మానదు. ఏ పురుగుకు ఏ ముందు కొట్టాలో తెలియని స్థితిలో ఆదర్శ రైతులు ఉంటే మిగతా రైతుల పరిస్థితి ఏంటో చెప్పనవసరం లేదు. అశాస్త్రీయ విధానంలో ఆదర్శ రైతుల ఎంపిక జరిగినందువల్లే ఈ పరిస్థితి కలిగిందని చెప్పేసి వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం రాష్ట్రంలోని 50,000 మంది ఆదర్శ రైతుల్లో మెజార్టీ ఇలాంటి వారని చెప్పేసి వారు చెప్తున్నారు. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని వారు సూచిస్తున్నారు. కెమెరామెన్ నాగంతో కలిసి పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అనంతపురం.